దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పల్నాడు ఒకటి. పక్కనే వరికపుడిసెల వాగు. కృష్ణానదులు ప్రవహిస్తున్న పల్నాడులో సాగునీటికే కాదు, గుక్కెడు తాగునీటికి తీవ్ర ఇబ్బందులే. నాగార్జున సాగర్ లో వరికపుడిసెల వాగు కలవకముందే ఆ వాగు నుంచి జలాలను ఎత్తిపోసి పల్నాడును సుభిక్షం చేయాలన్న ప్రతిపాదన దశాబ్దాలుగా ముందుకు కదల్లేదు. కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టుపై సీఎం జగన్ అన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పనులకు కేంద్రం అనుమతి. వరికపుడిసెల వాగు, గోదావరి, కృష్ణ, పెన్నా అనుసంధానం ద్వారా నది జలాలను తరలించి దుర్భిక్ష పల్నాడును సుభిక్షం చేయాలని జగన్ అన్న ఆదేశాలు. గోదావరి, కృష్ణ, పెన్నా అనుసంధానం తొలి దశ పనులతో పాటు వరికపుడిసెల ఎత్తిపోతల తొలి దశ పనులను చేపట్టిన అధికారులు వరికపుడిసెల ఎత్తిపోతల తొలి దశ పనులను 340 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు మాచర్లలో సీఎం వైఎస్ జగన్ బుధవారం శంకుస్థాపన. తొలి దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పూర్తిగా పైప్లైన్ పద్ధతిలో 24,900 ఎకరాలకు నీళ్లందించే దిశగా అడుగులు. వరికపుడిసెల ఎత్తిపోతల రెండో దశలో పల్నాడులో భారీ ఎత్తున ఆయకట్టకు నీళ్లందించేలా డిపిఆర్ తయారీకి అధికారుల కసరత్తు.